ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఆటగాళ్లు విజృంభించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిరీస్ మొత్తం కూడా మంచి ప్రదర్శన చేశాడు. అన్నిటికంటే 5వ టీ20లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు 13 సిక్స్ల సాయంతో 135 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 17 బంతుల్లోనే అర్ధశతకం, 37 బంతుల్లో శతకం సాధించి ఎన్నో రికార్డులను చెరిపేశాడు. దీంతో అభిషేక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా అభిషేక్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అఖ్తర్ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ బ్యాటింగ్ అమోఘం. ఈ మధ్య కాలంలో ఇంత సూపర్ గా బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్ ను ఎప్పుడూ చూడలేదు. ఈ స్థాయిలో అభిషేక్ ఆడతాడని ఎవరు ఊహించి ఉండరు. చాలా మంది బెస్ట్ టీ20 బ్యాట్స్మెన్ ఎవరు అంటే ట్రావిస్ హెడ్ అని చెబుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ స్థానం అభిషేక్ శర్మకే ఇస్తాను. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఫాస్ట్ బౌలింగ్ ను బాగా ఆడతాడు, కానీ స్పిన్ బౌలింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడతాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం అన్ని రకాల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలడు. భయం అంటే ఏంటో తెలియదు అనేలా అతడి బ్యాటింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా ఐపీఎల్ లో SRH ఆడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రత్యర్థులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ లో వీరిద్దరి విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. గత ఐపీఎల్ లో ట్రావిస్ హెడ్ చాలా పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ కూడా అతనికి మద్దతుగా నిలిచాడు. కానీ ఈసారి ఐపీఎల్ లో హెడ్ కంటే ఎక్కువ పరుగులు అభిషేక్ శర్మ చేయగలడని అఖ్తర్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.